కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకుంటే కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ చేస్తాము 2 లక్షల వరకు చేస్తాము అని 6 గ్యారంటీలు పెట్టి అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత అసలు రుణమాఫీ జరగట్లేదు అని గ్రామాల్లో కొందరు అంటున్నారు, లేకపోతే ప్రతిపక్షాలు అంటున్నారు. వాళ్ళకి మీ సమాధానం? అంటే ప్రతిపక్షం వాళ్ళు ఖచ్చితంగా అంటారు, ఎందుకంటే వాళ్ళు చేయలేని పనిని కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడతారు, జీర్ణించుకోలేక మాట్లాడతారు. కనీసం ఇది ఆహ్వానిస్తున్నాం అనేటువంటి పరిస్థితి చెప్పే పరిస్థితులు కూడా లేనటువంటి ప్రతిపక్షాలు ఉన్నారు. ఇవాళ 2 లక్షల రుణమాఫీ అనేది ఇలా దేశంలోనే ఎవ్వరు చేయనటువంటి పరిస్థితి, అంటే దేశ చరిత్రలో నిలిచిపోతుంది. ఇది ఒకనాడు 2004లో అధికారం వచ్చినప్పుడు కూడా దేశవ్యాప్తంగా 72,000 కోట్లు ఆనాడు మాఫీ చేసిండ్రు, అంటే దేశవ్యాప్తంగా రైతులకు. మళ్ళీ ఇవాళ 2 లక్షల వరకు మాఫీ చేస్తున్నారు. అంటే ఇది ఎక్కడ ఏ ప్రభుత్వాలు దేశంలో ఎక్కడ కూడా చేయలేనటువంటి పరిస్థితి. ఆనాడు ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చిండ్రో హామీ ఇచ్చిన ప్రకారంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఆర్థిక పరమైనటువంటి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఖచ్చితంగా రైతులకు చేయాలి, రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే ఒక ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు కలిసి ఇవాళ రైతులకు రుణమాఫీ చేస్తూ ఉన్నారు. అయితే దీంట్లో 1,52 లక్షలు ఈ వచ్చే క్రమంలో కొంత డాటా ఎంట్రీ ప్రాబ్లంతో కావచ్చు, లేకుంటే రేషన్ కార్డు కుటుంబ నిర్ధారణ ప్రాబ్లం కావచ్చు, బ్యాంకు వాళ్ళు ఇచ్చినటువంటి అప్డేట్ సరిలేకపోవడం కావచ్చు, అక్కడక్కడ కొన్ని రానోళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కానీ వాటన్నిటికి కూడా ఎక్కడికక్కడ నోడల్ ఆఫీసర్స్ని పెట్టి ఎక్కడికక్కడ అధికారులు, వ్యవసాయ 5,000కు ఒక క్లస్టర్కి ఒక వ్యవసాయ అధికారి ఉన్నాడు, వాళ్ళందరూ కూడా కంప్లైంట్ అని తీసుకుంటున్నారు. ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దాన్ని సార్ట్అవుట్ చేసి రైతులకు రుణమాఫీ చేసేటటువంటి ప్రక్రియ చేస్తూ ఉన్నారు. కానీ ఇంత చేసినా ప్రతిపక్షాలు మాట్లాడతారు, వాళ్ళ పని అది కాబట్టి మాట్లాడతారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కొత్తలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అసలు లంక బిందెలు ఉన్నాయేమో అనుకున్నాం తెలంగాణ రాష్ట్రంలో, కానీ లాస్ట్కి ఖాళీ బిందెలే మిగిలినాయి, అసలు ఏది లేదు, బడ్జెట్ లేదు, డబ్బులు లేవు, అది ఇది అని చెప్పేసి అన్నారు. మరి ఇప్పుడు అగ్రికల్చర్ కావచ్చు, దీన్ని కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఎక్కడి నుంచి తెస్తున్నారు అసలు నిధులు? అంటే రాష్ట్రంలో తెలంగాణలో ఉన్నటువంటి సంపదను పెంచుకోవడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. అంటే వచ్చిన 9 నెలలలోపే సంపద పెరిగిపోయింది. వినండి, ఇప్పుడు అనేక రకాలుగా తెలంగాణలో ఉన్నటువంటి ఆర్థిక వనరులు కొల్లగొట్టినటువంటి పరిస్థితి చూసినాం. అనేక రకాలుగా అవసరం లేని దగ్గర కూడా కోట్లు ఖర్చు పెట్టి ప్రజలపై భారం మోపింది మనం చూసినాం. కాబట్టి ఒక సంస్థ నడుపుతున్నప్పుడు మీరైనా మనమైనా, ఇప్పుడు మీరు ఒక వ్యాపారం చేసినా, ఇలా ప్రభుత్వం నడుపుతున్న వాళ్ళైనా కానీ దేన్ని ఎక్కడ తగ్గించుకోవచ్చు, ఎక్కడ దేనికి అవసరాలకు వాడుకోవచ్చు అనేటువంటి ఒక క్లియర్గా ఒక పిక్చర్ ఉంటుంది, ఒక్కొక్కరు ఒక రకమైన ఆలోచన ఉంటుంది. కాబట్టి ఆలోచనలో భాగంగా ఇవాళ ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏమొచ్చినా ఎట్టి పరిస్థితులలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చినట్టు ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. నిజంగానే ఇలా తెలంగాణ పరిస్థితి ఘోరం కదా, 7 లక్షల కోట్ల అప్పులను పెట్టినటువంటి పరిస్థితి, ప్రజల ఆస్తులను కొలగొట్టిర్రు. కాబట్టి ఇవాళ దాన్ని అధిగమిస్తూనే ఎక్కడైతే ప్రభుత్వం వనరులను చేకూర్చుకోవడము, ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం కోసం ఏ రకమైన అవకాశాలు ఉంటే ఆ అవకాశాలను వినియోగించుకొని ఇవాళ ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చే దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పుడు ఇటు కాళేశ్వరం కావచ్చు, మేడిగడ్డ కావచ్చు, రైతులకు ఉపయోగపడుతుందనే కట్టించాము, ఖచ్చితంగా రైతులకు ఉపయోగపడుతుంది. కానీ కాంగ్రెస్ కి అసలు రైతులకు అన్యాయం చేయాలనే ఉంది, అసలు రైతులకి నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనే లేదు. ఇది చెప్పకనే చెప్తున్నారు, అది ఖరాబ్ అయింది, ఇది ఖరాబ్ అయింది అని చెప్తున్నారు, కానీ అసలు అట్లాంటిది ఏం లేదు అని బీఆర్ఎస్ అంటుంది. ఇప్పుడు కాళేశ్వరం నిజంగానే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు, గొప్ప ప్రాజెక్ట్ అని చెప్పారు కదా. మరి ఏనాడైనా గడిచినటువంటి 3-4 సంవత్సరాలల్లా జూన్లో విత్తనాలు వేస్తారు, నీళ్ళు అప్పుడు అవసరం. మరి వర్షాల మీద ఆధారపడి ఎందుకు పంటలు పండించారు? మరి నిజానికి కాళేశ్వరం అదే సోర్స్ అయితే ఆ నీళ్లు మేల ఇచ్చిన సంఘటనలు ఎక్కడ చూసినామా? చూడలేదు కదా. మరి నిజంగానే కాళేశ్వరం నీళ్ళు అందరికీ వ్యవసాయానికి నీళ్ళు అదే ఇవ్వగలిగిన పరిస్థితి ఉంటే మరి రాష్ట్రంలో కరెంట్ ఎందుకు, ఉచిత కరెంట్ ఎందుకు? ఇప్పుడు ఒక దిక్కేమో ఉచిత కరెంట్ ఇస్తున్నామంటున్నారు 24 గంటలు, ఒక దిక్కేమో కాళేశ్వరం నీళ్ళు ఇస్తున్నామంటున్నారు. కాళేశ్వరం నీళ్ళే నీకు నిజంగా వ్యవసాయానికి మొత్తం అదే నీళ్లు పారిస్తుంది, ఆ నీళ్ళతోటి వ్యవసాయం చేస్తున్నారు అనుకుంటే కరెంట్ ఎందుకు మరి వాడుతున్నారు? బోర్లు ఎందుకు వేస్తున్నారు? కాబట్టి నీకు కాళేశ్వరం అనేది ఒక వాళ్ళ అవినీతి చేయడానికి ఉపయోగపడ్డ తప్పని నీళ్ళు వేయడానికి కాదు. వీళ్ళు ఏం చేస్తున్నారు? కాళేశ్వరం నుంచి అన్నారము, తర్వాత సుందిల్లా, ఎల్లంపల్లి, మరి మేం కట్టిన ప్రాజెక్ట్ కదా ఎల్లంపల్లి. ఇలా కాళేశ్వరం నుంచి నీళ్ళు వస్తలేవు, మరి ఎల్లంపల్లికి నీళ్ళు వస్తున్నాయి. ఎల్లంపల్లి నుంచి మరి మిగిలిన మిడ్ మానేరుకులు, అప్పర్ మానేరుకు అన్నిటి కూడా నీళ్ళు ఇస్తున్నాం కదా. మరి కాళేశ్వరం లేకుండానే ఇవాళ ఎల్లంపల్లి నుంచి నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? మరి ఒకవేళ నిజానికి కాళేశ్వరమే నీళ్ళు అవసరం ఉంటుంది, అది లేకుంటే వ్యవసాయం సాగదనుకుంటే మరి ఎల్లంపల్లి నుంచి మేము ఇచ్చే పరిస్థితి ఉన్నది కదా. కాబట్టి కాళేశ్వరం ఒక బోక సమాజం చూసింది,
దాని మీద విచారణ కమిటీ చెప్పింది ఆడ ఏం జరిగింది అనేది ఇంత ఓపెన్ గా మాట్లాడుతుంటే కూడా మళ్ళీ కాళేశ్వరం తోటి నీళ్ళు వస్తాయని చెప్తుంటే ఇక వాళ్ళని ఏమనాలి? ఎన్నికలకు ముందు రైతు బంధు ఇస్తాము, ఇంత ఇస్తాము, అంత ఇస్తాము అని చెప్పేసి చెప్పారు రైతులకి. ఇప్పుడేమో ఇది ఉండాలి, ఆధార్ ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి అని చెప్పేసి ఏవేవో అడుగుతున్నారని చెప్పేసి ఏం అడిగినాం మేము? అంటే దేనికి అడిగినాం? రైతు బంధు ఆధార్ ఉండాలని అడిగినాం మేము. వీళ్ళకైతేనే ఇస్తాము, ఇది రూలు అని. అవునా మా ఒకటి చెప్పండి, మీరు 25 లక్షల ఎకరాలకు గుట్టలకు రోడ్ల పోయిన వాళ్ళకు వ్యవసాయం చేయని వాళ్ళకు 25 లక్షల ఎకరాలకు రైతు బంధు ఇచ్చారు. మరి అట్లా ఇవ్వమంటారా? అంటే ఎన్నికల ముందు చెప్పింది, ఎన్నికల ముందు అట్లా ఇస్తామని చెప్పినాం మేము. రైతు బంధు అనేది ఎవరికి అందాలి? నిజమైన సాగు చేసుకున్నటువంటి రైతుకు అందాల. కానీ 100 ఎకరాలు ఉండి వ్యవసాయం చేయనోడికి ఇస్తే అది ఇచ్చినట్ల, రైతు బంధు రైతుకి ఇచ్చినట్ల. మరి వాళ్ళు ఇచ్చినట్లు మమ్మల్ని ఇవ్వమంటారా? కాబట్టి ఇందులో రైతు బంధులో అసలు పెట్టుబడి సాయం అని చెప్పారు. పెట్టుబడి సహాయం అనేది ఎవరికి ఇవ్వాలి? ఏదైతే పంట సాగు చేస్తాడో వాని అవసరాల కోసం, ఆ రైతు అవసరాల కోసం పెట్టుబడి సాయం ఇవ్వాలా. నువ్వు ఎవరికి ఇచ్చినావు? పాస్బుక్ ఉంటే ఇవ్వాలి. వాడు వ్యవసాయం చేయకపోని గుట్టాలు ఉన్న వాళ్ళకి ఇచ్చిండ్రు, రోడ్లలో పోయి పాస్బుక్ ఉంటే ఇచ్చిండ్రు. మరి 100,000 ఎకరాలకు ఇచ్చారు. 1000 ఎకరాలకు అవసరమా? 100 ఎకరాలకు అవసరమా? కాబట్టి ప్రభుత్వ సంక్షేమాలు ఎవరికి అందాలి? చిన్న సన్నకారు రైతులకు యాక్చువల్గా ప్రభుత్వ పథకాలు అనేది వాళ్ళకి అందాలి. నువ్వు 100 ఎకరాలకు ఇచ్చిన తర్వాత అవన్నీ కట్టడేయాల్సిన అవసరం బాధ్యత లేదా? మరి ఆయన వేసినట్టు దుర్వినియోగం, ఆయన వేసినట్టు 25 లక్షల ఎకరాలకు ఏదైతే సాగులేని భూమికి ఇచ్చిండో అట్లా మేము ఇవ్వలేం కదా. మరి ఆయనకు మాకు తేడా ఏముంటుంది? మనం చూసుకుంటే అగ్రికల్చర్ మినిస్టర్గా తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మొన్న మాట్లాడుతూ అగ్రికల్చర్ బడ్జెట్ ఇది అని చెప్పేసి ఆయనకు అనవసరమైన శాఖ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఒక శాఖ నాదైతే ఇంకొక శాఖ గురించి మాట్లాడడం ప్రెస్ మీట్లలో అట్లా జరుగుతుంది. అసలు ఈ పొజిషన్లో ఉండే మీ మాట, అసలు ప్రభుత్వం మీ సలహా మీ అవగాహన రైత్యం అది. ఎందుకంటున్నంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టరు, సివిల్ సప్లై మినిస్టరు. ఇరిగేషన్ అనేది అగ్రికల్చర్ సంబంధమే కదా. అంటే అది ఎట్లా వేరైతుంది? డామినేటింగ్ అనిపిస్తుంది. ఏం డామినేట్ ఉండదు. ఇప్పుడు తప్పది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీనియర్ మంత్రి. అగ్రికల్చర్ అనేది వ్యవసాయానికి అనుబంధం ఉన్నటువంటిది, వ్యవసాయ శాఖ అనేది వ్యవసాయానికి సంబంధం ఉన్నది. ఇవన్నీ కూడా రిలేటెడ్ ఆఫ్ అగ్రికల్చర్. దాంట్లో మాట్లాడితే ఇబ్బంది ఏమున్నది? మీ సలహాలు సూచనలు వింటుందంటారా? 100% వింటారు. ఎందుకు విన్నారు? అంటే అక్కడక్కడే కొట్టుకుంటున్నారు కదా. మీద ఎవరు కొట్టుకోవట్లేరు, మీరు అట్లా అంటారు. ఎక్కడ కొట్టుకున్నారండి? ఎక్కడ కొట్టుకున్నారు? అంటే ప్రెస్ మీట్ లో చూసి ఏముండదు. అది మీరు ఆ కోణంలో చూస్తున్నారు, ఆ నెగటివ్ థింక్ లో చూస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడతారు. ఇవాళ ఇరిగేషన్ సంబంధించిన బడ్జెట్ వచ్చింది, 22,000 కోట్లు వచ్చింది. అది ఖచ్చితంగా ఉత్తమనే మాట్లాడాలా. రుణమాఫీ వచ్చింది, తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడతారు. రెవెన్యూకి సంబంధించింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడతారు. దీనికి తప్పేముంది? వ్యవసాయం అనేది అన్ని శాఖలతో లింకప్ అయి ఉంటది కదా, సపరేట్ ఒక్కలే ఉండాలని ఉండదు కదా. విత్తనాభివృద్ధి శాఖ కార్పొరేషన్ చైర్మన్ గా సంతృప్తిగానే ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ రైతులకి ఖచ్చితంగా సమాన న్యాయం చేస్తుంది అని సుంకట అన్వేష్ రెడ్డి చెప్తున్నారు.